విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. మీరంతా ఎందుకు ఇలా చేస్తారు? నేరం జరగకముందే పోలీసులు సాయం చేస్తామంటే వద్దంటారు. నేరం జరిగిపోయాక పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు. ఓకే, నువ్వెక్కడుంటావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అప్లికేషన్ ఏంటి? నా పేరు సునైనా మేడం. మాది ఈ ఊరు కాదు, ఏలూరు, ఏపీ. నేను మా అక్క పని మీద వచ్చాం. మీ అక్కేది? అక్కడ స్వీట్ షాప్లోకి వెళ్ళింది. సో ఏలూరు మనిషికి హైదరాబాద్లో ఉన్న మనిషి ఎలా పరిచయం అయ్యాడు? సోషల్ మీడియానా? లేదు, నాకు అతనెవరో కూడా తెలియదు మేడం. ఓ, అంటే సోషల్ మీడియాలో నీ ఫోటోలు వీడియోలు తీసుకుని దాన్ని వల్గర్గా చేసి నిన్ను బెదిరిస్తున్నాడా? డబ్బులు డిమాండ్ చేస్తున్నాడా? అయ్యో, అదేం లేదండి. ఆయన ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు చాలా పర్సనల్స్ ఉంటాయి. అవన్నీ బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరిచయమే లేదన్నావు, మరి ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటున్నావు. చెప్పు, ఎవరతను? చెప్పు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? చెప్పు, ఎవరతను? డబ్బులు అడుగుతున్నాడా? ఇంకేదైనా టీస్ చేస్తున్నాడా? నిన్న పార్టీ కోసం ఎందుకు రాలేదు? మార్కెట్లోకి నీ వీడియో ఏమన్నా రిలీజ్ చేయమంటావా? చెప్పు, ఎందుకు రాలేదు? ఏంటి మీ బాబు ఏమన్నా అడ్డుపడుతున్నాడా? చెప్పు, ఏమైంది? వాడికి కరెక్ట్గా 2 డోసులు ఇస్తే పడుకొని పోతాడు. చెప్పు, రిలీజ్ చేయమంటావా? ఏంటి నిన్నే? వస్తావా రావా ఈరోజైనా? చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు. మొత్తం ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను వీడియోలు. అసలు ఎవరు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? నా డీటెయిల్స్ అన్ని చెప్పడానికి నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చానారా? అమ్మాయిలు నేర్పిస్తారా? కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోపలేయండి. ఎంతండి? 500 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. అక్క. సునైనా, ఏమైంది? ఏం లేదక్క, ఏం లేదు. పద వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళమ్మా. భయం అమ్మాయిల పేటెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు అందరూ. రేయ్, ఆ సునైనా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ నా ఫోన్ కట్ చేసిందిరా. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుందిరా. ఎలాగైనా లొంగ తీసుకోవాలి. వినట్లేదు, అది నా మాట వినట్లేదు. దాంతో మన పని అవకపోగా అదే మన పనిని ఫినిష్ చేసేస్తుంది. కామెడీ ఏంటంటే మనకు అది భయపడుతుంది అనుకుంటున్నాం, మనల్ని అది భయపెడుతుంది. నిఖిల్, మన వీక్నెస్ ఏదో కనిపెట్టేసిందని నాకు డౌట్గా ఉంది నిఖిల్. అందుకేనేమోరా మనం రమ్మంటే లెక్క చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఏంటో దానికి నిదానంగా ధైర్యం పెరిగిపోతున్నట్టుంది నిఖిల్. అంత ధైర్యం పెరుగుంటే అది సూసైడ్ అటెంప్ట్ చేసుకునేదే కాదుగా. రేయ్, బతకడానికంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలరా. అది చావకుండా బ్రతికుంది.
ఊరించి చంపుతుందిరా. అరే డబ్బు రూపంలో ఉపయోగపడదు, కనీసం ఏ రకంగా కూడా ఉపయోగపడతలేదురా. అది మన దారిలోకి రావాలంటే మనం దాన్ని పూర్తిగా భయపెట్టాల్సిందే. తనని భయపెట్టడం కాదురా, మనం ఏదైనా చేయగలమని దానికి నమ్మకం రావాలి. అంటే ఏం చేయగలం? ఏం చేయగలం? ఏం చెయ్యాలి? ఎస్. ఏంట్రా ఐడియా వచ్చిందా? నువ్వు ఒక పని చెయ్యి. నేను చావు బతుకులో ఉన్నప్పుడు నా రక్తంతో తడిచిన చొక్కా ఉంది కదా, ఉంది. అది తీసుకెళ్ళి ఆ సునాయన ఇంటి దగ్గరలో ఎక్కడో ఒక చోట పడేయ్. ఓకే, బాగానే ఉంది. షర్ట్ పడేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే? రేయ్, నేను ఈ ఊర్లోనే ఉన్నాను. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి మారాను, అయినా ఎవరి కంటికి కనపడలేదు. నువ్వు ఒక షర్టు పడేసి రాలేవా? ఓకేరా, పడేస్తాను. ప్లాన్ పూర్తయ్యేసరికి సునైన వచ్చి మన ముందు నిలబడాలి. ఎలా ఉంది భోజనం? చాలా టేస్టీగా ఉంది. మరి ఇక్కడ చాలా ఫేమస్ హోటల్ నుండి తెప్పించాను భోజనం. తినండి తినండి, కడుపు నిండా తినండి. అవును, దీంట్లో ఏమైనా కలిపారా? కలపడమా అంటే అది నీకు డౌట్గా అనిపిస్తే తినడం మానే. నేను అడిగింది టేస్ట్ కోసం ఫుడ్లో ఏమైనా స్పెషల్ ఐటెం కలిపారా అని. కలిపి ఉండొచ్చక్క, లేదంటే భోజనం ఇంత రుచిగా ఎందుకుంటుంది? టేస్ట్ కోసం కాదు, మీ కథల్లో ట్విస్ట్ కోసం కలిపాను. ఒక గొప్ప ఇంగ్రీడియంట్. మొత్తం ముందు కలిపాను. ఈ ఫుడ్ తిన్నాక మీరంతా స్పృహ లేకుండా పడిపోతారు. ఆ తర్వాత మా వాళ్ళొచ్చి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారు, నా చేతిలో డబ్బు పెడతారు. మాధవ్ గారు, మీరు కూడా తినండి. అది నేనా? మీరే. మాకు పెట్టి మీరు అలా తినకుండా చూస్తూ ఉంటే మీ కడుపు నిండదు కదండి. తీసుకోండి. థ్యాంక్ యూ.
కానీ నేను ఇందాకే బర్గర్ తెప్పించుకొని తిన్నాను. ఆల్రెడీ నా కోసం భోజనం పక్కన పెట్టుకున్నాను. ఇది మీకు సరిపోతుంది, మీరు తినండి చాలు. మీరు నిజంగా చాలా మంచివారండి. మా అమ్మలా మాకు భోజనం దగ్గరుండి తినిపిస్తున్నారు. తినండి అమ్మా. కృష్ణమ్మా, కృష్ణమ్మా, ఏంటలా ఉండిపోయావు? కంచం ముందు కూర్చుని ఏంటా ఆలోచన? అమ్మా, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? డబ్బు గురించి ఎందుకింత ఆలోచన? అది వెళ్ళిందిగా హైదరాబాదు. డబ్బు తీసుకుని వస్తుందిలేమ్మా. ఆలోచించడం మానేసి ముందు అన్నం తిను. నేను ఆలోచిస్తుంది అరుంధతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి కాదు పిన్ని, అరుంధతి చెప్పిన విషయం గురించి, హాసిని గురించి. హాసిని గురించి ఏం చెప్పిందమ్మా ఆవిడ? అవును, వాళ్ళింటి దగ్గర నుంచి రాగానే నువ్వు ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు. ఏం జరిగింది? అంత దిగులుగా ఎందుకున్నావు? హాసిని అల్లుడు గారితో విడాకులు కోరుకుంటుందట. విడాకులు కోరుకోవడమేంటే? ఏమొచ్చింది ఆ ముసలికి మాయరోగం? పద, వెళ్ళి దానికి 4 చివాట్లు పెట్టి బుద్ధి మార్చుకునేలా చేద్దాం. నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను పిన్ని, కానీ అది వినట్లేదు పిన్ని. మనం చెప్తే వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందమ్మా హాసిని. అలాగని వదిలేస్తావా? వదిలేయలేము, చెప్పనూలేము. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు పిన్ని. కళ్యాణి, ఒకసారి వారాహికి ఫోన్ చేయి. ఈ విషయం చెప్పి హాసినితో ఓసారి మాట్లాడమని చెప్పు. ఫోన్ చేస్తాను, నువ్వే ఒకసారి మాట్లాడమ్మా. వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఫోన్ చేసేస్తున్నారు. ఆన్సర్ చేయకపోతే డౌట్ వస్తుంది. హలో అక్క. నేను వారాహిని కాదమ్మా, మాధవిని. ఏమండి మీరా? మా అక్క ఫోను మీరు ఆన్సర్ చేశారేంటి? అక్క ఎక్కడుంది? మీ అక్క మీ చెల్లి ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారమ్మా. పడుకున్నారా? అదేంటి ఈ టైంలో పడుకునే అలవాటు వాళ్ళకు లేదే. ఇది అలవాటు వల్ల వచ్చిన నిద్ర కాదమ్మా, అలసట వల్ల వచ్చిన నిద్ర. జర్నీలో సరిగ్గా నిద్రపోలేదమ్మా. డైరెక్ట్గా పోచయ్య ఇంటికి వెళ్దామన్నారు. అది ఎక్కడో సిటీకి అవుట్స్కట్స్లో ఉంది. అక్కడికి వెళ్తే పోచయ్య ఊర్లో లేడంట. 2 రోజుల తర్వాత వస్తాడని చెప్పాడు ఆ వాచ్మెన్. 2 రోజులా? మరే దాంతో వీళ్ళిద్దరిని మా హాస్టల్కి తీసుకొచ్చానమ్మా.
ఇదేమో సిటీకి ఇంకో పక్క ఉంది. దాంతో ప్రయాణాలవి చేసి బాగా అలసిపోయారమ్మా ఇద్దరు. భోంచేసిదిగో ఇప్పుడే నిద్రలోకి జారుకున్నారు. భోజనం చేశారా? ఆ, మరి ఆకలిస్తే భోజనం చేస్తారు కదమ్మా. అంటే మా అమ్మ అక్కతో మాట్లాడతానంది. అయితే లేపమంటారా? వద్దులేండి, కాసేపు అయ్యాక వాళ్ళు లేచాక కాల్ చేయమని చెప్పండి. సరేనమ్మా. పాపం రాత్రంతా నిద్ర లేదంటుందిగా. పడుకో నీవు. హాసిని గురించి సాయంత్రం ఫోన్ చేసి చెప్దాంలే. అందరూ మత్తుగా పడున్నారు. మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడున్నారు మేడం? ఆ రూమ్లో 4 ఉన్నారు. ఈ రూమ్లో 2 ఉన్నారు. రై వెళ్ళండ్రా. ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్గా ఆపరేషన్కి తీసుకెళ్తున్నారా? అదేలే మేడం, అక్కడ మీరు లేకున్నా డీల్ ఎలా ఫినిష్ అవుతుంది? ఓకే ఓకే. ముందు మన చిన్న డెన్లో ఉంచి ఆ తర్వాత బాస్ చెప్పినప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్తాం మేడం. పద, వాళ్ళని కూడా తీసుకుని వెళ్దాం. ఓకే మేడం. చేతి అండి. రే, ఎందుకైనా మంచిది దీని విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇది మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని ఊళ్ళో అందరూ చెప్పారు. మీకెందుకు మేడం, నేను చూసుకుంటాను. తీసుకెళ్ళు. తీసుకురా తొందరగా. తొందరగా ఎక్కించు. అలాగే. రీ, ఊని పోనీ.
విడాకులు కావాలి. నువ్వు నన్ను చంపేసినా కూడా నేను విక్కీతో కలిసి ఉండను. ఈ ముసలి ఫోన్ చేస్తుందేంటి? ఏ ముసలి, ఏంటి నీకున్నట్టుండి నేను గుర్తొచ్చాను? నువ్వు గుర్తుకు రావడం ఏంటే పిచ్చిమొద్దు. నేనేనాడైనా మర్చిపోతే కదా. ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి క్షణం నువ్వు మెదులుతూనే ఉంటావు. ఎలా ఉన్నావే? మీరు పట్టించుకోకుండా వదిలేసినా నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు ఏంటి? నిన్ను పట్టించుకోవడం లేదని అంత మాట అనకే. అయినా నీ మాటలో కోపం ఉన్నా నీ మనసులో ఉన్న ఆపేక్ష తెలిసిపోతుందే. నాకుండే ఏం ఉపయోగం? మీకుండాలిగా ఆపేక్ష. అయినా ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అది నీ గురించి ఏదో మాట తెలిసి అది నిజమో కాదో తెలుసుకుందామని చేశానమ్మా. ఏ విషయం? ఈ రాస్కల్స్ మా అందరి ఫోన్లు తీసేసుకున్నారు.